సింగరేణి అని చెప్పొచ్చాడు. అసామాన్యుడిగా మారాడు. హర్యానాలో పుట్టి ఇప్పుడు హస్తినాపురాన్ని ఏలుతున్నాడు. అయితే ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు. ప్రస్తుతం కూడా కష్టాల సుడిగుండంలో చిక్కుకుని బయటపడడానికి కింద మీద పడుతూనే ఉన్నాడు. బట్ ఎన్ని చిక్కుముడులున్నా గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఈ సామాన్యుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎత్తులను ఎలా చిత్తు చేస్తున్నాడు? కమలనాథుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు ఎలా పన్నుతున్నాడు? ఇది తెలుసుకోవాలంటే క్రేజీ కేజ్రీవాల్ గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడుకోవాలి. ప్రతిసారి ఎన్నికల ముందు ఆయన వేసిన రాజకీయ ఎత్తుగడలేంటో పరిశీలించాలి. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం. ఆయన ఐఆర్ఎస్ అధికారిగా ఉండేవారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. కాస్త కష్టపడితే ఇక్కడి వరకు ఎవరైనా రావచ్చు. బట్ బీజేపీ లాంటి బలమైన పార్టీని మట్టి కరిపించి చుక్కలు చూపించడం ఆయనకే చెల్లిందని చెప్పాలి. అది కూడా ఒక్కసారి కాదు, ప్రతిసారి అంచనాలకు అందని నిర్ణయాలు తీసుకుని బీజేపీ నేతలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఆయన. లైక్ నిన్నటి తన రాజీనామా లాంటివన్నమాట. ఇది బీజేపీకి మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఇండియన్ పాలిటిక్స్ పర్ల్స్ ను పట్టుకున్నట్లు కనిపిస్తుంది కేజ్రీవాల్ వ్యవహారం చూస్తుంటే. ఇప్పుడు ఒక గీతను చెరపకుండా దానిని చిన్నదాన్ని చేయాలంటే ఎలా? సింపుల్గా దానికంటే పెద్ద గీతను దాని పక్కన గీస్తే సరిపోతుంది. ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తుంది కేజ్రీవాల్ వ్యవహారం. ప్రస్తుతం అవినీతి ఆరోపణలతో తీహార్కు వెళ్ళొచ్చారు కేజ్రీవాల్. మరికొన్ని నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. దీంతో కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ ఎన్నాళ్లగానో బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది. జైల్లో ఉన్నన్ని రోజులు ఈ విషయాన్ని చూసి చూడనట్లుగా కేజ్రీవాల్ వదిలేశారు. జైలు నుంచి బయటకు రాగానే ఎవ్వరూ ఊహించని విధంగా రాజీనామా చేశారు. నిజానికి ఇది బీజేపీ నేతలు కాదు కదా, ఆప్ నేతలు కూడా ఎక్స్పర్ట్ చేయని మూవ్. దీంతో ఇప్పుడు మరో టాపిక్ వెతుక్కునే పనిలో పడ్డారు బీజేపీ నేతలు. ఇప్పుడే కాదు, 2013 నుంచి ఇదే కంటిన్యూ అవుతూ వస్తుంది. 2013 వరకు కాంగ్రెస్ గాలి వీచింది. ఇక శిలా దీక్షిత్ శకం ముగుస్తోంది. బీజేపీ గాలి వేయబోతుంది అనుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చారు మన కేజ్రీవాల్. ఆ ఎన్నికల్లో ఆయన చేసిన ప్రామిస్ ఏంటో తెలుసా? అసలు బీజేపీతో కానీ కాంగ్రెస్తో కానీ ఎలాంటి పొత్తు ఉండదని హామీ ఇచ్చారు ఆయన. తన పిల్లలపై ఒట్టు వేసి మరీ ప్రచారం చేశారు. కానీ తీరా ఏమైంది? బీజేపీ 31 సీట్లు గెలుచుకుంది. ఆప్ 28 సీట్ల దగ్గరే ఆగిపోయింది. దీంతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కేజ్రీవాల్. ఇది అనూహ్యం. అక్కడే పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయారు కేజ్రీవాల్. తాను చేసింది రాజకీయ వాగ్దానం మాత్రమే అని ప్రూవ్ చేశారు ఆయన. అక్కడ బీజేపీకి షాక్ ఇచ్చారు. అయితే ఈ ప్రయాణం కూడా 49 రోజులు మాత్రమే కొనసాగింది. కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతుందంటూ 2014 ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. ఆ తర్వాత కేంద్ర పరిపాలనలోకి వెళ్ళింది ఢిల్లీ. అమ్మయ్య, ఢిల్లీ ఎలాగైనా కేంద్రం చేతుల్లోనే ఉంటుందనుకుంటున్న సమయంలో కేజ్రీవాల్ కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు. బీజేపీ ఎన్నికలకు భయపడుతోంది. అందుకే ఎన్నికలు నిర్వహించడం లేదంటూ అక్టోబర్ నుంచి విమర్శలు మొదలుపెట్టారు. అయితే కేజ్రీవాల్కు పాలన చేత కాదు, అందుకే రాజీనామా చేశారంటూ బీజేపీ విమర్శలు మొదలుపెట్టింది. దీనికి కౌంటర్గా ఇంటింటికి ప్రచారం నిర్వహించే టైంలో క్షమాపణలు చెప్తూ వచ్చారు. తనకు అవినీతి పాలన అంటే నచ్చదన్న సింపతి కార్డు వాడేశారు. ఇది ప్రజలకు బాగా కనెక్ట్ అయింది. అందరూ అట్రాక్ట్ అయ్యారు. ఎంతలా అంటే 2015 ఫిబ్రవరిలో నిర్వహించిన ఎలక్షన్స్లో 70కి గాను ఏకంగా 67 సీట్లు గెలుచుకుంది ఆప్. ఇక 2020 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకుని మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు బీజేపీకి. దేశంలో ఒక వెలుగుతున్న బీజేపీకి ఢిల్లీని మాత్రం అందని ద్రాక్షగా మార్చేశారు కేజ్రీవాల్. బట్ ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి అరవింద్ కేజ్రీవాల్కి. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్, ఆ తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్, ఇవన్నీ ఆయన ట్రాక్ రికార్డులో ఒక మాయని మచ్చగా మిగిలిపోయాయి. ఇదంతా బీజేపీ కుట్ర అంటూ మళ్ళీ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. బట్ అది సరిపోదు. అందుకే ఇన్నాళ్ళు జైల్లో ఉన్న సమయంలో బీజేపీని తన రాజీనామా పైనే ఎంగేజ్ చేశారు. అవసరమైతే జైలు నుంచి పాలన కొనసాగిస్తానంటూ కూడా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. బ్రిటిష్ పాలనలో ఫ్రీడమ్ ఫైటర్స్ను ఇలాగే జైల్లో వేశారంటూ విమర్శలు చేశారు. తాను ఒక పోరాట యోధుడిలా అభివర్ణించుకున్నారు. దీంతో బీజేపీ రాజీనామా డిమాండ్ను మరింత పెంచింది. అవినీతి, అధికారం కోసం పాకులాడుతున్నారని ఫ్రేమ్ చేయాలనుకుంది. బట్ ఎవ్వరు ఊహించని నిర్ణయాలకు కేర్ ఆఫ్ కదా కేజ్రీవాల్. సో మళ్ళీ రాజీనామా చేశారు. తన అవినీతి కేసును ప్రజా కోర్టులో తేల్చుకుంటారంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. తాను దోషినో నిర్దోషినో ప్రజలే తేలుస్తారంటున్నారు ఆయన. సో మరో సింపతి రాగం మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతం బెయిల్పై ఉన్న సీఎం అని అనలేరు, అధికారం కోసం పాకులాడుతున్నాడు అని కూడా అనలేరు. అంతేకాదు, తాను ఇష్టంగా పునర్నిర్మించుకున్న షిప్ మహల్ నుంచి బయటకు వచ్చేశారు. సో ఇది కూడా పాజిటివ్ పాయింటే.
వీటన్నింటికంటే కూడా ఒక మహిళను తన వారసురాలుగా సెలెక్ట్ చేసుకోవడం, అంతకు మించి ఉన్నత విద్యావంతురాలైన అతీషిని ఎంపిక చేయడం మరో పాజిటివ్ పాయింట్. సో ఇవన్నీ కూడా కేజ్రీవాల్ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలే, తన పార్టీకి మళ్ళీ మంచి రోజులు తీసుకొచ్చే నిర్ణయాలే. అయితే కేజ్రీవాలే ఎప్పటికీ ఢిల్లీ సీఎం అంటూ అతీషి అనడం తప్పితే మిగతావన్నీ కూడా మంచి సగనములే. ఎందుకంటే తనపై ఉన్న కేసులు నెగిటివ్నెస్ని కూడా పాజిటివ్గా మార్చుకోవడంలో ఆయన ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఏదేమైనా కూడా బీజేపీకి సర్ప్రైజ్లు, షాక్లు ఇవ్వడంలో కేజ్రీవాల్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. చిన్న నోట్, ఇది మనం అభిమానంతోనో కోపంతోనో చెప్పుకున్నది కాదు, జస్ట్ మనకు తెరపై కనిపించే పొలిటికల్ సినారియోకు బిహైండ్ సీన్స్ మాత్రమే. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.